వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రేపు ₹1,00,000 లోపు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రేపు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అన్నారు. మరోవైపు తెలంగాణ సర్కార్ రుణమాఫీ నిబంధనలపై బీఆర్ఎస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలతో 60% మంది రైతులకే రుణమాఫీ వస్తుందంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అటు ప్రభుత్వ తీరుపై బీజేపీ కూడా ఫైర్ అయింది. రైతుల కంట కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని, ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మొత్తంగా తెలంగాణలో రుణమాఫీ రగడ పాలిటిక్స్ను హీట్ ఎక్కిస్తుంది. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత కృష్ణ గారు, అలాగే సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్, ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, కృష్ణ గారు, రుణమాఫీ అసలు చెయ్యరు, వీళ్ళు చెయ్యరు అని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిజంగా రుణమాఫీ చేస్తే నేను నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానన్న సవాల్ కూడా గతంలో విసిరారు. కానీ రుణమాఫీకి దాదాపు రంగం ఇప్పుడు సిద్ధమైపోయింది. ₹1,00,000 రుణమాఫీ చేయబోతున్నారు. అలాగే మీరన్న రేషన్ కార్డులు ఉంటేనే రుణమాఫీ అన్న దానిపైన కూడా నేను ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులు లేని 6,36,000 మంది రైతులకు కూడా రేపు రుణమాఫీ చేయబోతున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. అది ఒక ఐడెంటిటీ మాత్రమే. భూమి బుక్ ఏదైతే ఉంటుందో అదే ప్రధానమైన ఆధారం నిన్న ముఖ్యమంత్రి కూడా వివరణ ఇచ్చారు. ఇంకా మీకు అభ్యంతరం ఏంటి రుణమాఫీ పైన? సతీష్ గారు, ఫస్ట్ ఓట్ల కోసము మీరు హామీలు ఇచ్చినప్పుడు నిజంగా అప్పుడే షరతులు వర్తిస్తాయి అని చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఏం షరతులు ఉండవు. మీరు వెళ్ళి 2 లక్షల రుణం తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖున మీకు ఇవి వస్తాయి అని చెప్పిన రోజే, లేదు డిసెంబర్ 9 తర్వాత ఎవరైతే ఈ 7 నెలల్లో మీరు తాత్సారం చేసిన కారణంగా రెన్యూవల్స్ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్లకు వర్తించదు అని మీరు ముందే చెప్పాల్సి ఉండే. నంబర్ 1. నంబర్ 2, కిసాన్ సమ్మాన్ నిధి అనేది తీసుకున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి క్రైటీరియాగా ఇవాళ తీసుకున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి వస్తుంది? కేవలం 30 లక్షల మందికి వస్తుంది. రైతు బంధు 69 లక్షల మందికి వస్తుంది. అంటే ఇంకా 39 లక్షల మందికి మీరు దీన్ని నిరాకరిస్తున్నా, దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కిసాన్ సమ్మాన్ నిధిలో ఇప్పుడు ఉదాహరణకు మన ఆర్టీసీ ఎంప్లాయీలు ఉన్నారండి. ఆర్టీసీ ఎంప్లాయీలు రిటైర్డ్ అవుతారు, వాళ్ళకు పెన్షన్లు వస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు కూడా ఈ కేటగిరీలో పడరు కిసాన్ సమ్మాన్ నిధిలో. మీరు ఇందులో రిటైర్డ్ పెన్షనర్స్ కానివ్వండి, 10,000 పెన్షన్ అబౌవ్ ఉంటే వాళ్ళకి రాదు. ఐటీ కడుతున్నారు ఇవాళ చాలా మంది, ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారో నిజానికి ఇవాళ స్కూల్ అడ్మిషన్ కోసం కూడా ఐటీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాహనం కోసమైనా దేనికోసమైనా కూడా, విద్యాభ్యాసం రకరకాల వాటి కోసం ఇలా రైతులు కూడా ఐటీ కడుతున్నారు. ఐటీ కట్టే వాళ్లకు కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. సో దాన్ని మీరు ఒక క్రైటీరియాగా అది కూడా కేటగిరీలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి రేషన్ కార్డు విషయం మీద ఇనిషియల్ గా ఫస్ట్ మొన్ననేమో ప్రకటన వాళ్ళ నిబంధనల్లోనే రేషన్ కార్డు అని ఉంది. సరే, మేము రేజ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. కానీ రేషన్ కార్డులో, పాస్బుక్ లో ఈ 2 వ్యత్యాసం మీరు ఏంటిదంటే, పాస్బుక్ లో ల్యాండ్ హోల్డర్ది మాత్రమే ఉంటుంది, మొత్తం కుటుంబం పేర్లు ఉండవు. అదే పోనీ రేషన్ కార్డు చూద్దామన్నా కూడా కొత్తగా ఇప్పుడు ఒకవేళ అబ్బాయి పెళ్ళైన తర్వాత రేషన్ కార్డులో తన పేరు ఉండదు కదా, రేషన్ కార్డు సపరేట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. తను ల్యాండ్ ఓనర్ గా కూడా ఉంటే సపరేట్ గా వారికి పట్టా పాస్బుక్ ఉన్నా కూడా ఇవాళ మీరు రేషన్ కార్డు అని పెట్టారు కాబట్టి తను రేషన్ కార్డులో కుటుంబ సభ్యునిగా అయితే ఉండడు కదా. సో అసలు ఈ క్లారిటీ లేకుండా, సూచనలు తీసుకోకుండా కేవలం పంతాగా, అంటే మేము రాజకీయంగా ఒక హామీ ఇచ్చినాం, ఏదేదో మీద ఇట్లా చేసేద్దాము అన్నట్టే కనబడుతున్నది. కాబట్టి ఈ రెన్యువల్స్, ఇంకొకటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము అన్నప్పుడు మమ్మల్ని తప్పుపట్టారు, మీరు ఎట్లా రెస్ట్రిక్ట్ చేస్తారు, నియంతలా మీరు ఇది అని అన్నారు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కూడా వారి స్టేట్మెంట్స్ కూడా చూసినాం మనం. మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు లేదు ఆల్టర్నేట్ క్రాప్ ఫార్మింగ్ కూడా మనం చేయాలి అని అన్నారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మామిడి తోటలు కానివ్వండి, బత్తాయి తోటలు కానివ్వండి, ఆయిల్ పామ్ కానివ్వండి. ఆయిల్ పామ్ అయితే మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్లాసెస్ తీసుకొని అగ్రికల్చరల్ ఆఫీసర్స్, వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళందరూ కూడా పోయి ఎక్స్ప్లెయిన్ చేసి మరి మనం ఆయిల్ పామ్ తీసుకున్నాం. కానీ మీరు ఇవాళ ఇందులో ఏమని పెట్టినరు,
స్వల్పకాలిక వ్యవసాయానికే మేము ఇస్తాం కానీ దీర్ఘకాలిక వాటికి ఇవ్వం, ఈ మూడింటికి కూడా వర్తించదు అని. అంటే ఇన్ని కోతలు ఎందుకు? ఇచ్చినప్పుడేమో హామీలు రైతులు, ఇప్పుడేమో కండిషన్స్ అప్లైడ్, ఇప్పుడేమో మేము ఇవన్నీ కోతలు చేస్తాము అనేది, వాతలు పెడతాం మేము రైతులకు అనేది. ఇది కరెక్ట్ కాదు. తొందరపాటుగా రేపు చేసేస్తాము, ఏదో మేము ఇచ్చినాం కదా అనేసి నిలబెట్టుకుంటాం, మీద చేస్తాము అనేది కాదు. ప్రతి ఒక్క రైతుకు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీంతో ఏమైతుందంటే నిజంగా చాలా బాధాకరం. మేము కొందరికే సెలెక్టెడ్ గా చేస్తాము, మిగతా వాళ్ళని వదిలేస్తామని అంటే, మీరు ఇచ్చిన హామీతోని అందరు కూడా వెళ్ళి రుణాలు తీసుకున్న పరిస్థితి. మీరు ఇచ్చిన హామీతోనే, మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో వెళ్ళి తీసుకోండి 2 లక్షలు మా ప్రభుత్వం వస్తుంది ఇస్తుంది అని. కానీ ఇవాళ మీరు ఈ కండిషన్స్ పెడితే, ఈ నిబంధనలు పెడితే ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాబోతున్నది. అందుకే ఇమీడియట్ గా ప్రభుత్వం ఈ సూచనలను కూడా స్వీకరించుకొని వీటి మీద మరి ఎట్లా చేంజెస్ చేస్తారా అనేది మాత్రం క్లారిటీ అంటారా? ఈ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని కొంత లేట్ గా ఇవ్వమంటారా? అంటే డిలే కంటే ఇమీడియట్ గా వాళ్ళకి టైం ఉన్నది. ఈ కండిషన్స్ ఎత్తేసేయండి. ఈ కండిషన్స్ ముందు లేకుండే కదా, ఇప్పుడు కదా మీరు కండిషన్స్ పెట్టింది. సో ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి నియమం, ఎందుకంటే మేము రేపు ఇవ్వకండి అని అనగానే వాళ్ళది ఇప్పుడు పాయింట్ ఏముంటుందంటే, అగో చూసిర్రా వీళ్ళకి ఎంతసేపు పోస్ట్ పోన్ చేయాలని ఉంది అనేది అంటారు. మేము అనేది ఏంటంటే, ప్రతి ఒక్క రైతుకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా రావాల్సిన అవసరం ఉంది. రైట్. ఆది శ్రీనివాస్ గారు, రుణమాఫీ ఇస్తున్నారు ఓకే, బట్ కండిషన్స్ అప్లై అన్న దానిపైనే బీజేపీ బీఆర్ఎస్ పెదవి విరుస్తున్నాయి. స్పెసిఫిక్గా కోతలు వాతలు కండిషన్స్ ఇన్ని పెట్టారు. అప్పుడు చెప్పారా ఈ విధంగా కండిషన్స్ అప్లై అవుతాయని? రైతు బంధు 69 లక్షల మందికి ఉంటే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తామంటున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది మాత్రం ఉన్నారు. మిగతా 39 లక్షల రైతులు ఏమైపోవాలి? ఇవి విపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్న అంశాలు. ఒకటి, ఇప్పుడు మీరు అంటున్న కోతలు వాతలు అనే మాట, సరే రేపటి నుంచి మనం రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ మీకే తెలుస్తుంది. అసలు ఎక్కడ కోతలు లేదు కాదు. గత ప్రభుత్వము 2020 మార్చి 17న జీవో నెంబర్ 148 ద్వారా సెక్షన్ బిలో అందుబాటులో ఉన్న డాటా ప్రకారం రైతు రుణమాఫీ చేస్తామన్నటువంటిది యథావిధిగా వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చినటువంటిది మేము అచ్చు తెలుగులో కూడా రైతులు అందరికీ అర్థంగా అయ్యే విధంగానే ఇచ్చినాం. మరోటి ఇక్కడ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 30 లక్షల మంది రైతులు కాదు, 30 లక్షల కుటుంబాలు. దయచేసి ఈ అంశాన్ని అర్థం చేసుకోండి. రాష్ట్రంలో 89,96,90,000 రేషన్ కార్డు ఉన్నాయి. 30 లక్షల కుటుంబాలకు ఇప్పటికే వ్యవసాయ శాఖ ద్వారా వచ్చినట్టు దాని ప్రకారం 30 లక్షల మంది కుటుంబాలకు ఇది రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో భార్య భర్త లక్ష తీసుకుంటే వాళ్ళు 2 లక్షల లోపల అర్హులకు వస్తారు. తండ్రి కొడుకు లక్ష తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా ఈ పథకానికి అర్హులైతారు. దయచేసి ఎందుకు వీళ్ళు గగ్గోలు పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. 31,000 కోట్లు ఈ రోజు వీళ్ళ అంకెలతోని గమనించమని కోరుతున్నాం. 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 16,000 కోట్లే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ అంతా కూడా. లెక్కలు దీవను డేటా బేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎక్కడైనా కంప్యూటర్ లో. 2014లో అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు తాపకి ఎన్ని ఇచ్చింది? కేవలం 16,000 కోట్లే. తర్వాత 2018లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ కేవలం 12,000 కోట్లే. కలిపితే 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పట్టు అధికారులు రైతులకు రుణమాఫీ ఊరించి ఎన్నికలప్పుడు ఉప ఎన్నికలప్పుడు పావులా దుబాన్లో కేసినటువంటిది 10 ఏళ్లలో 28,000 కోట్లే. కానీ ఈ రోజు మేము ఇవ్వబోతున్నది 31,000 కోట్లు ఉంటున్నాం. 2008లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ చేసినామంటే అప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ రోజు మంత్రి మండలి ఏకగ్రీవ తీర్మానం చేసి ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి ఈ రోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి కోసం రంగం సిద్ధమై ఈరోజు ₹1,00,000 ఉన్నటువంటి వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే, ఈరోజు ప్రజలలో ఎక్కడి కాంగ్రెస్ పార్టీ, రైతులలో ఎక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పొందుతుందని చెప్పని ఏదేదేదో మాట్లాడుతూ తప్ప అసలు బేస్లెస్, ఆధారం లేదు. ఈరోజు మీరు రైతుల పక్షాన నిలబడే వాళ్ళైతే అభినందించండి, మీరు కూడా సంబరాల్లో పాల్పంచుకోండి. రైతుల పక్షాన్ని ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజెప్పండి. సరే, ఈ రోజు మేము ఒక మాట ఈ రోజు తెలుగులో ఉన్నటువంటిది ఇంగ్లీషులో వారు ఇచ్చినటువంటి జీవో 148 సెక్షన్ బి ప్రకారం అందుబాటులో డేటా ప్రకారం అని వాళ్ళన్నారు. మేము అందుబాటులో ఉన్న డేటాస్ తో పాటు రేషన్ కార్డ్ అనే వాటిలో కుటుంబాన్ని ప్రామాణిక తీసుకోవడానికి వాడుకున్నాం తప్ప ఆ రోజు అర్హులైన కుటుంబానికి ఇవ్వమని మేము అనలేం.
మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళండి తీసుకోండి 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. వాళ్ళకు కూడా తప్పనిసరిగా వర్తింపు చేస్తుంది. ఇందులో రైతు రుణమాఫీకి ఆటంకాలు ఎక్కడ కూడా రావని మాట చెప్తుంది. ఎక్కడైనా అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం. ఎక్కడైనా అర్హులైనటువంటి రైతు ఒకవేళ సింగిల్ విండో ద్వారా గానీ వాణిజ్య బ్యాంకులు తీసుకున్నటువంటి వారికి 12/12/2018 9/12/2023 వరకు అని మాట మీరు చెప్తున్నాం. వీళ్ళేమంటారు గతంలో 2016లో తీసుకున్న రైతుకి ఇమ్మని చెప్పారు టీఆర్ఎస్ నాయకుడు. గతంలో కండిషన్స్ పెట్టలేదు కానీ పథకం కేవలం స్వల్పకాలిక పంట రుణాలకి వర్తిస్తుందని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది బిఆర్ఎస్ అడుగుతున్న రెండో ప్రశ్న. ఇప్పుడు బిఆర్ఎస్ కు అసలు ప్రశ్నించే నైతిక అక్కర్లేదంటున్నా. అంతకు ముందు తీసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వమంటే నువ్వు ఎందుకు వేయలే? 2016లో రైతుకి ఎందుకు వేయలే? మేము ఈరోజు 12/12/2018 నుంచి 9 మీ 5 కట్ ఆఫ్ డేట్ గతం వరకు మీరు ఏదైతే గత ప్రభుత్వం వరకు మీరు రుణమాఫీ చేస్తామని దాని తర్వాత గురించి ఈ ప్రభుత్వం రాకంటే ముందు నుంచి ఇస్తామని చెప్పన్నాం. 2016 ఎందుకు ఇవ్వని చెప్పి గత షరతులే పెట్టిన మానాడు కూడా రైతు రుణమాఫీ చేస్తామన్నాము. ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తున్నాము. గత ప్రభుత్వం రుణమాఫీ చేసిన డేట్ నుంచి చెప్తున్నాం. మళ్ళీ బాగా రైతు సోదరులను మీ విజ్ఞప్తి చేస్తున్నాం. టెంటివ్ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వము రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్ పెట్టిన తదుపరి నుంచి మేము ఇస్తున్నాం. ఆ రోజు ఇవ్వండి రైతుకు. ఈ రోజు 2018లో అధికారికి వచ్చిన ఈ ప్రభుత్వం దాదాపు 12 లక్షల మందికి 8,579 కోట్లు ఎగ్గొట్టింది అంటున్నా. రుణమాఫీ చేస్తామని చెప్పి చేయనటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు పిఎం కిసాన్ దాన్ని కూడా తీసుకునే క్రమంలో మా దగ్గర కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డాటా ఉంది. అందులో ఏముంది? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీసీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, రాజ్యాంగమైన పదవులు ఉన్నటువంటి వాళ్ళు తీసుకోకూడదని చెప్పని పిఎం కిసాన్ సంబంధించినటువంటి దాన్ని కూడా మేము తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం ప్రభుత్వ ఉద్యోగుల డాటా ఉంది. ఇతర డాటా కూడా లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్ చెప్పిండు, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతు రుణమాఫీ ఒకటే మీ ద్వారా చెప్తున్నా, ఒకటే నిబంధన 12/12/2018 9/12/2023 లోపల 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతులకు 2 లక్షల రుణాలు ఇవ్వాలనుకున్నాం. కుటుంబాల ప్రాతిపదికన ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప వేరే కాదు. అది 30 లక్షల కుటుంబాలంటే తండ్రి కొడుకు నాకు తెలిసినప్పుడు 60 లక్షలు దాటుతారు విడివిడిగా రైతులు అంకెలు ఎక్కేస్తే. తెలుస్తుంది కదా, మన బ్యాంకులలో సృష్టంగా ఉంటది కదా. రేపు తెలుస్తుంది. రేపు మీరు వేసిన తర్వాత మొత్తం ఆ వివరాలను కూడా బయటకు వస్తే ఖచ్చితంగా అప్పుడు కూడా మనం మాట్లాడదాం. తప్పనిసరిగా వస్తాయి. విఠల్ గారు రుణమాఫీ చేస్తున్నాం, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే మేము చేస్తున్న సంబరాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి ఇప్పుడు కూడా సన్నాయి నొక్కులు, ఇప్పుడు కూడా పెదవి విరుపులు, ఇది కరెక్ట్ కాదు. గత కట్ ఆఫ్ డేట్ నుంచే మేము రుణమాఫీ ఇస్తున్నాము. 30 లక్షల కుటుంబాలకు అంటున్నాము. ఆ కుటుంబంలో తండ్రి కొడుకు కూడా ఇద్దరు కూడా రుణమాఫీకి ఆ అర్హత ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఇస్తాము. ఖచ్చితంగా భార్యాభర్తలు ఉండొచ్చు. 60 లక్షల పైగా రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరొచ్చు అని అంటున్నారు ఆది శ్రీనివాస్ గారు. అన్న, ముందుగా మీకు అక్కడ చిన్నకి తర్వాత కిషాన్ గారికి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అందరికీ ఇస్తున్నటువంటి క్రమంలో ఈ జీవోలో అప్పుడు కండిషన్స్ పెట్టాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు ఆది శ్రీనిల చెప్పేది ఏంటంటే అందరికీ వర్తిస్తున్నప్పుడు మళ్ళీ జీవోలో ఈ కండిషన్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఏక మొత్తంలో బ్యాంకులో ఉంటాయి రుణాలు. అంటే పాస్బుక్లు పెట్టే రుణాలు తీసుకుంటారు సహజంగా. చాలా ఫాదర్ ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఫ్యామిలీలో మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినప్పుడు 10 ఎకరాల భూమిని 5 ఎకరాలు తండ్రికి 2 ఎకరాల కొడుకుకి రిజిస్ట్రేషన్ ఉంటది. బట్ అందరు కలిసే ఉంటారు. సో అప్పుడు అందరికి ఇస్తున్న క్రమంలో ఈ కండిషన్స్ మెన్షన్ చేయకుండా ఉంటే చాలా క్లారిటీగా నిజంగా వాళ్ళు ఎన్నికల హామీలో ఈ ప్రభుత్వం ఏదైతే 2 ప్రధాన అంశాలతోటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకటి రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, లేదా పెన్షన్ కి సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు. ఈ రెండిటి పైననే ప్రధానంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కండిషన్స్ పెట్టడం ద్వారా చాలా మంది లక్షలాది మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. మరి అప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు ఎట్లా పెడుతున్నారు, మాకు ఎలిజిబిలిటీ లేదు, మాకు ఎట్లా, మరి మేము ఇప్పటి వరకు లోన్ తీసుకుని మేము లోన్ కట్టలేదు, మిత్తుల మీద మిత్తులు పెరిగినాయి. ఈ ఆందోళన అనేది ప్రజల్లో ఉంది. ఆందోళన తీర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ చెప్పాల్సిన అవసరం. నిన్న ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు మేము కేవలం కుటుంబానికి సంబంధించి వివరాల కోసం రేషన్ కార్డు అన్నారు. బట్ జీవోలు అట్లా లేదు.
జీవోలో స్పష్టంగా ఏముంది, ఇప్పుడు జీవో సవరించి ఏమైనా జీవో ఇస్తారా? జీవోలో ఇన్స్ట్రక్షన్ దానిపైన ఆది శ్రీనివాస్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి కూడా రేషన్ కార్డు లేని 6,36,000 మంది రైతులకు కూడా మేము రుణమాఫీ ఇవ్వబోతున్నామని అన్నారు స్వయంగా ఆయనే. చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ అనౌన్స్. 9,90,000 తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి అన్న. ఒకటి ఇప్పుడు మీరు అక్కడ చెప్తున్నా ఈ రాష్ట్రంలో అన్న ఒక నిమిషం మీరు ఏమనుకో వేరే కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం మన దగ్గర 89,96,000 తెల్ల రేషన్ కార్డులు మనకు అందుబాటులో ఉన్నాయన్న. అసలు నేను అంటున్నా ఈ 10 ఏళ్ల ఈ బీఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు కూడా ఇచ్చుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం ఉండదు కాదు కదన్న. మా ముఖ్యమంత్రి క్లియర్ అయిపోయిండు, పాస్ పుస్తకం ఆధారంగానే ఇస్తామని చెప్పని. మనము మీకు జీవోంటిది అన్న తెలుగులో వచ్చింది పక్క, గతంలో ఇంగ్లీష్ గతంలో లాగా లేదు. ఒక్కటే సేమ్ గతంలో ఉన్న 148 బి సెక్షన్ లో ఒకటే మార్పు ఏంటంటే రేషన్ కార్డును కుటుంబాల గుర్తింపు చేయడం తప్ప వేరే కాదు. మీరు దీని మీద అపోహలు పడవలసిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసి రేపు మనకు తెలుస్తుంది ఆగస్టు 15 లోపల ఎన్ని లక్షల మంది రైతులు మన బ్యాంక్ రేపు ఇచ్చిన తర్వాత మొత్తం వివరాలు వస్తాయి. అయితే ఇక్కడ విఠల్ గారు కిసాన్ సమ్మాన్ పథకం మీది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. మీరు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, 5 ఎకరాల లోపు లేదంటే ఆదాయ పన్ను చెల్లిస్తున్న వాళ్ళకి, రెండోది ప్రభుత్వ ఉద్యోగులకి, తర్వాత ఇంకా లాభపరమైన పదవులు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు ఎవరికి మీ ఆ పథకం వర్తించదు. అది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి చాలా స్పష్టంగా మేము రైతు బంధు అంటే రైతు భరోసా మనం కిసాన్ సమ్మాన్ కింద మేము ఇస్తా ఉన్నాం. అది 1 గుంట 2 గుంటలు ఉన్న 6,000 రూపాయలు అనేది చాలా స్పష్టంగా ప్రారంభంలోనే, అవి మేము మేనిఫెస్టోలో పెట్టింది కాదు, ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది, దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది, చాలా సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది. 2,000 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు పడుతున్నాయి. అక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. నేనేమంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ, నేను ఆశీనా ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ కండిషన్ చెప్పిందా? ఇట్లాంటి కండిషన్స్ లేవు కదా. చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే ఆ రోజుల్లో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడు తీసుకోకుండా ఉంటే తీసుకోండి, December 9 తీసుకోండి, మళ్ళీ వాళ్ళకు కూడా మేము వర్తిస్తామని చెప్పి ఇప్పుడు ఈ కండిషన్స్ అప్లై చేసిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు నిజంగా కిసాన్ సమ్మాన్ నిధి తీసుకుంటే 50% రైతులకి రుణమాఫీ కాదు. ఎందుకంటే 30-35 లక్షల మంది కిసాన్ సమ్మాన్ నిధి కింద వస్తా ఉన్నారు. మిగతా వాళ్ళకి అసలు రైతు రుణమాఫీ అయ్యే ఆస్కారమే లేదు. ఇప్పుడు నిజంగా ఒక అటెండర్ రిటైర్ అవుతాడు, పెన్షన్ తీసుకుంటున్నాడే రుణమాఫీ మనం ఇవ్వలేకపోతున్నాం ఈ కండిషన్స్, కొత్త కండిషన్స్ ప్రకారం. రెండోది కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పాస్బుక్ ఉంది, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ తీసుకున్నాడు, ఆ పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయాలి. మళ్ళీ రేషన్ కార్డు లింక్ పెట్టడం ద్వారా చాలా మందికి ఇప్పటికే 2,20 లక్షల మంది అప్లికేషన్ సీఎం చెప్పారు కదా, భూమి పాస్బుక్ ఆధారం అని. పాస్బుక్ జీవ అన్న ఇప్పుడు మనం ఒక నియమ నిబంధనలు పెట్టుకునేటప్పుడు ఒక బాధ్యత జీవోను సవరించి తెలుగులో ఇచ్చేటప్పుడు ఒకటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఒకటి కుటుంబానికి లెక్క తీసుకోవడానికి రేషన్ కార్డు అనేది పెట్టినాం తప్ప గత జీవోని ఈ జీవో ఏ మార్పు లేవు అన్న. అచ్చు తెలుగులో ఇచ్చినాము, గతంలో ఇంగ్లీష్ లో ఉంది, ఇంకా వాళ్ళు కొన్ని దాచిపెట్టారు, మేము అట్లా దాచిపెట్టలేము. రేషన్ కార్డు పెట్టింది ఒక కుటుంబం అని గుర్తించడానికి మాత్రం పెట్టాం కానీ అది ఒక పెద్ద కండిషన్ ఏమీ కాదు అంటున్నారు శ్రీనివాస్ గారు. విఠల్ గారు ప్రస్తావించిన అంశాలకి మీరు ప్రస్తావించిన అంశాలకి ప్రభుత్వం తరఫున సమాధానం విన్నారు. ఒకటి, దయచేసి ల్యాండ్ హోల్డింగ్ రైట్స్ యాక్ట్ మనం అవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంది. మీకు ఫ్యామిలీగా రేషన్ కార్డ్ చూపెట్టొచ్చు కాక, కానీ పార్టీషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేటి పాస్బుక్స్ కానివ్వండి ఇవి వేరేగా ఉంటాయి. ఆల్రెడీ విఠల్ గారు కూడా చెప్పారు, బై 1 ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు రేషన్ కార్డ్ ని గుర్తింపుగా అంటున్నారు కదా, సరే అదే పాయింట్ తీసుకుందాం. దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే మీరు సూచనలు తీసుకోండి. ఏమన్నా అంటే తెలుగులో వచ్చింది ఇది ఒకటి అంటున్నారు కదా, మేము సూచనలు ఇస్తున్నాము. రేపో మాపో హౌస్ కూడా మొదలవుతుంది, మీరు రేపు చేసేసి ఇమీడియట్ గా ఏమైతే తెలుసా నష్టము, రేపు ఇమీడియట్ గా చేసేసినాం కొందరికి చేసేసినాం అని అంటే మిగతా వాళ్ళు నష్టపోతారు. ఎందుకు అంటే మనం మర్చిపోతున్నాం,
వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులను మీరు తీసుకున్నారు కదా, దరఖాస్తుల్లో మీరు చాలా క్లియర్ గా నంబర్ ఇచ్చారు. అది ఇప్పటి వరకు ఒక పబ్లిక్ డొమైన్ లో లేదు, వెబ్సైట్ లో కూడా లేదు. 1,28,84,383 దరఖాస్తులు వచ్చినాయని సీఎం గారు ప్రెస్ నోట్ ద్వారా సీఎంఓ నుంచి రిలీజ్ చేసిరు. నంబర్ 1. అభయహస్తం కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చినాయి. నంబర్ 2. ఇవెందుకు చెప్తున్నాను అంటున్నారా? అదే నోట్ లో ఏమనుంది అంటే కొత్త రేషన్ కార్డుల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చినాయి అని మెన్షన్ చేసింది ముఖ్యమంత్రి గారి ప్రెస్ నోటు. మీరు ప్రజాపాలన ఫార్మ్స్ తీసుకున్నప్పుడు ఇవాళ మళ్ళా కొత్త నంబరు అక్కడ జియోలో లేదు. జియోలో లేదు. మీరు ఇప్పుడు 6 లక్షల వాళ్ళకు కూడా వస్తది అని అంటారు. ఇక్కడనేమో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు 19,92,000 అంటే సుమారు 20 లక్షల దరఖాస్తులు. రైతులు కాదు కదా, మీరు చేసిన ఎక్సర్సైజ్ లేదు ఇక్కడ ఎక్సర్సైజ్ లేదు. మీరు మళ్ళా రేషన్ కార్డు ఫస్ట్ ఏమో జియోలో పెడతారు. దానికంటే ముందు జూన్ లో ఒక స్టేట్మెంట్ వచ్చిందండి, అసలు రేషన్ కార్డు అవసరం లేదు అని మీరు చెప్పారు. తర్వాత మీరు ఇన్ రిటర్న్ జియోలో మీరు చెప్తున్న తెలుగు జియోలో మీరు మెన్షన్ చేశారు. తర్వాత ఇవాళ మేము లేదు వెనక్కి తీసుకుంటున్నాం అనేసి అంటారు. కొత్త జియో తీయండి. కిసాన్ సమ్మాన్ నిధి విషయంలో మీరు చాలా సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఏమని అంటున్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మేము దాని గురించి అడుగుతలేం. నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ క్రీమీ లేయర్ పాయింట్స్ అడుగుతలేను. కిసాన్ సమ్మాన్ నిధిలో చాలా స్పష్టంగా 4th and 5th పాయింట్స్ ఉన్నాయి సతీష్ గారు. అని చదవమంటే నేను చెప్తానది. నంబర్ 3 పాయింట్ ఏముంది, క్లాస్ 4 ఎంప్లాయీస్, గ్రూప్ డి ఎంప్లాయీస్ కి కూడా కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కి కూడా. సో అదొకటి. ఆల్ సూపర్ యాన్యుయేటెడ్ రిటైర్డ్ పెన్షనర్స్ హూస్ మంత్లీ పెన్షన్ ఇస్ ₹10,000 ఉన్న వాళ్ళకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ అందుకే ఇప్పుడు మన దగ్గర పాయింట్ నంబర్ 5, ఆల్ పర్సన్స్ హూ పేడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ లాస్ట్ అసెస్మెంట్ ఇయర్, ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్ వాళ్ళకు రావు. సరే మేము క్రీమీ లేయర్ లేకుంటే ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడతలేము. క్లాస్ 4 ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఇట్లా రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారండి. వాళ్ళకి ఏది కూడా వర్తించదు అని మీరు ఇవాళ ఏదైతే దీన్ని కేటగిరికల్ గా తీసుకున్నారు, ఫ్రెష్ జియోనన్నా రిలీజ్ చేయండి. కిసాన్ సమ్మాన్ నిధి కాదు. మేము ఇచ్చిన హామీ ప్రకారంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో, ఎంతమందికి 2 లక్షల రుణాలు ఉన్నాయో అది మేము చేస్తాము అని మీరు చెప్పండి. అట్లాంటిది ఈ కండిషన్స్ పెట్టేసి జియో ఒకటి చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆది శ్రీనివాస్ అన్నను నేను డిబేట్ గెలుచుకొని శ్రీనివాస్ అన్న ఆచలో నేను కృషాంగ్ ని దబాయించేసిన చెప్పేసిన అయిపోయింది. 8 o'clock ఫార్మర్స్ వాళ్ళు ఏం చూసుకుంటారు, ఒక నిమిషం అన్న, వాళ్ళ అకౌంట్ లో పైసలు పడ్డాయా లేదా, 2 లక్షల రుణమాఫీ జరిగిందా లేదా, ఇట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది సొల్యూషన్ కావాలి. శ్రీనివాస్ గారు ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు 19 లక్షలు మా దగ్గర కొత్తగా తెలుగు రేషన్ కార్డు వచ్చినాయని చెప్పి దరఖాస్తులు చెప్పి దాచిపెట్టలేము. 19 లక్షల కార్డులు కొత్త రేషన్ కార్డులు కావాలి దరఖాస్తులు వచ్చి మేము దాచిపెట్టలేము. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ప్రజలకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేసినాం. ఆ 19 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. రేషన్ కార్డులలో ప్రజాపాలన ఫార్మ్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. జస్ట్ ఇంటర్వెన్షన్. ప్రజాపాలన ఫార్మ్స్ ఎక్కడ ఉన్నాయో ఏ వెబ్సైట్ లో ఉందో 7 నెలలు అయింది సీనన్న, 7 నెలలు అయిపోయింది. విశాఖే అదే 3 నెలలు ఎలక్షన్ పోయాయి కానీ తెలియదే ఉంది. కానీ సరే ఇప్పుడు నిన్నటి రోజు కలెక్టర్ దగ్గర కూడా ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తుల పైన మాట్లాడడం నేను చెప్పిన అదే ఓకే. నేను ఏమంటున్నా, ఈ 19 లక్షలకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులో మళ్ళీ చెప్తున్నా, పాస్ పుస్తకమే ప్రామాణికం అవుతుంది. రేషన్ కార్డు కుటుంబం ఆధారంగా అన్నము. ఇప్పుడు ఏదైతే వారు అన్నారో కొడుకు పెళ్ళైంది విడిపోయింది ఆయనకి ఎట్లా అంటున్నారు, ఆ కొడుకు ఏదో రేషన్ కార్డు లో ఉన్నాడు, అతను అందులోకి అందుబాటులోకి వస్తాడు. ఏ మాత్రం అనుమానాలు చెందకండి ప్రజల రైతులు అని చెప్పి విజ్ఞప్తి చేసినాం నిన్న రోజు. ఈ రోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయి తీరుతుంది. ఆ కుటుంబాన్ని క్రియేట్ గా చేసినాం. మీరేమంటున్నాం, మీరు ఇచ్చే సూచనలు కూడా సరే, విఠలన్న గాని, కృషాంగ్ గారు గాని, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఇస్తున్న సూచనలు కూడా తప్పనిసరి ప్రభుత్వం పరిలోకి తీసుకుంటుంది. ఆ వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అప్పటికప్పుడు స్పందిస్తున్నారు. మీరు అందరు కూడా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు వస్తున్నప్పుడు చిన్న ఆటంకాలు ఏదైనా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుల పక్షపాత ప్రభుత్వం ఇది, రైతులు రాజుగా చూడాలని చెప్పినటువంటి ఆలోచన ఇది. ఇది దేశంలోనే
ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒకేసారి రుణమాఫీ కాబోతుంది. గతంలోలాగా పావులా ఎదురేది. ఒకేసారి రుణమాఫీ కాబోతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా అభినందనలు చెప్పి వాళ్ళు పెద్ద మనుషులు చాటుకోవాలి తప్ప ఈ విధంగా. విఠల్ గారు ప్రతిపక్షాలు చేసిన సూచనలు ఖచ్చితంగా తీసుకుంటాము. అలాగే నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేశారు. ఇచ్చిన మాట కోసం తల తాకట్టు పెట్టి రుణమాఫీ చేస్తున్నాం. 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం ప్రపంచంలోనే మొదటిసారి. దీన్ని అభినందించాలి. సూచనలు ఏమైనా ఉంటే చేయాలి. కానీ ఇంకా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ముందుగానే బురద జల్లటం, ముందుగానే వేలెత్తి చూడడం కరెక్ట్ కాదు అంటున్నారు శ్రీనివాస్ గారు. తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చింది కాబట్టి ఏక మొత్తంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది డెఫినెట్ గా అభినందించాల్సింది. రైతుగా నేను కూడా ఒక రైతుగా ఉన్నాను, అది అభినందించాల్సిన అంశమే. కానీ ఏం జరుగుతుంది, కండిషన్స్ అప్లై కండిషన్స్, ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పలానా వాళ్ళకి ఇస్తాము, పలానా వాళ్ళకి ఇవ్వమని ముందు చెప్పలే, అందరికీ వర్తిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల సందర్భంలో వాళ్ళు క్రియేట్ చేశారు. అందుకే ఇవాళ గ్రామాల సమస్య వస్తుందని చెప్తాం. మేము సూచన మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు గ్రామంలో పక్క ఇండ్లు ఉంటాయి, నాకు రుణమాఫీ అవుతుంది, మా పక్క అయినా కాదు. ఎందుకు కాలేదంటే ఈ కండిషన్స్ కాదు. ఇందులో ఇంకో కండిషన్ చాలా ప్రధానంగా ఉంది. ఏంటంటే ఎవరైతే హానెస్ట్ గా, సిన్సియర్ గా, నిజాయితీగా ఉండి తీసుకున్న రుణాన్ని కట్టిండో, ఆ కట్టినందుకు ఆయనకు వర్తించట్లేదు. విచిత్రం. అంటే నిజాయితీగా ఉండి రైతు బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకొని మళ్ళీ మిత్తి మీద మిత్తి పడుతుందని చెప్పి ఒకవేళ రుణాన్ని కట్టేస్తే ఆయనకి ఇవ్వమంటుంది. పాపం పేదవాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే బ్యాంక్ అప్పు, ఈ లోన్ భరించాలి, ఎందుకు మిత్తి మీద మిత్తి పడుతుంది, మళ్ళీ రుణమాఫీ అవుతుందో లేదన్న భయంతో కట్టేస్తారు. కట్టేయడం ద్వారా ఇవాళ రుణమాఫీ చేయమంటే నిజాయితీ పరులకు అన్యాయం చేసినట్లు అవుతుంది కదా. నేనేంటంటే వాళ్ళైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిండ్రో యాజ్ ఇట్ ఈజ్ గా తూచా తప్పకుండా అమలు చేస్తే నిజంగా మీరు కూడా స్వతహాగా రైతు కాబట్టి మీ అబ్జర్వేషన్స్ అనేవి బేస్లెస్ అని నేను అనను. కానీ అట్ ది సేమ్ టైం రైతు రుణమాఫీ కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా అటు రైతు బంధు కానీ అసలు అర్హులు కాని వారికి కూడా అసలు వాళ్ళకి ఆ రైతు బంధు సాయం చేయాల్సిన అవసరం లేదన్న వాళ్ళకి కూడా ఇచ్చారన్నది బాగా డిస్కషన్ జరిగింది కదా. అసలైన రైతులు కూడా దీన్ని పాయింట్అవుట్ చేశారు కదా. అలాగే కౌలు రైతుల ఇష్యూ కూడా నడిచింది కదా. గత ప్రభుత్వం కూడా రైతు బంధు పేరు మీద మల్లారెడ్డి లాంటి 600 ఎకరాల వాళ్ళకి ఇచ్చిండ్రు, కొండల గుట్టలకు ఇచ్చిండ్రు. అది ఎవరు హర్షించరు. ముఖ్యమంత్రి ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ రుణమాఫీ రైతు బంధు అది ఎవరు హర్షించరు. అది కిసాన్ సమ్మాన్ కింద అన్ని రిస్ట్రిక్షన్స్ నే పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి అనేది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం రైతు బంధు కోసం ఏదైతే సహాయం కోసం అమలు చేస్తుంది, రుణమాఫీ కోసం కాదు. రుణమాఫీ అనేది వాళ్ళు అందరు రైతులందరూ తీసుకున్నారు. నిజంగా వీళ్ళు ఎక్కడ పెట్టాలి, కొండలకు గుట్టలకు రైతు రుణమాఫీ తీసుకుంటే కట్ చేయండి, అవసరం లేదు. కానీ సామాన్యమైన రైతు, కింద స్థాయిలో వ్యవసాయం చేసుకున్న రైతుకు ఆయన కండిషన్స్ పెట్టడం ద్వారా గ్రామంలో సంబరాలు ఉంటాయి. ప్రభుత్వం ఉన్నారు, ఖచ్చితంగా ఈ సూచనలు కూడా డిస్కస్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి చూద్దాం రేపు చేయబోతున్న క్రమంలో మరి దాని దిశగా ఏ విధంగా నిర్ణయం ఉంటుంది, చేసిన తర్వాత ఎలాంటి రిప్రికేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా రైతులు సంతృప్తి పడతారని ప్రభుత్వం చెప్తోంది. సంతృప్తి పడరు. దాదాపు 39 నుంచి 40 లక్షల మంది రైతులు దీనికి దూరం అవుతున్నారు కండిషన్స్ వల్ల అని విపక్షాలు అంటున్నాయి. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. రేపు పడిన తర్వాత ఖచ్చితంగా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ క్రిషాంక్ గారు. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి మేము ఏకకాలంలో చేస్తున్నాం, ప్రపంచంలో తొలిసారని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. మరోవైపు కండిషన్స్ అప్లై అయిన సగానికి సగం పైగా రైతులను దూరం చేయడం ఎంతవరకు మీరు మాట నిలబెట్టుకోవడం కిందకు వస్తుందని విపక్షాలు క్వశ్చన్ చేస్తున్నారు. చూద్దాం మరి రైతుల రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.